ఐఎమ్ సారీ రా, నీ మీద ఎంత కుట్ర జరుగుతుందని నేను ఊహించలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. నాకు ఈ ప్రపంచంలో ఉన్నది ఇద్దరే, ఒకటి మావయ్య, రెండు నువ్వు. మావయ్య క్యారెక్టర్ తెలిసాక చాలా బాధేసింది. అది నీపై హత్యా ప్రయత్నం జరగటం నిజంగా సిగ్గుగా ఉంది. నువ్వు కూడా నన్ను క్షమించకపోతే నేను అనాథనైపోతాను. లవ్ యూ నందు. ఈ కార్ ఎవరిది ఎక్కడుంది? నాకేం తెలుసు, ఏమో. ఎనీ డౌట్? ఎవరితో ఉంటుంది? నీ ఆర్టీఏ ఫ్రెండ్ ఉన్నాడుగా, వాడికి ఫోన్ చేయి, తెలుస్తుంది. యా. హలో ప్రసాద్, అరే ఇక్కడ AP 032277 కారు ఉందిరా, ఎవరిదో ఉంటుందో కొంచెం కనుక్కో. ఎంక్వైరీ చేసి నాకు ఫోన్ చేయి, మళ్ళీ చేస్తా నీకు. అగ్ని 15 years ఇన్ డిపార్ట్మెంట్, 15 minutes లో కేసు సాల్వ్ చేస్తా. అగ్ని ఎస్ఐ అగ్ని 15 years ఇన్ డిపార్ట్మెంట్, 15 minutes లో సాల్వ్ చేస్తా. ఆల్రెడీ గంట అయింది. అవుతుంది సార్, ఇది ఏమైనా మామూలు కేసా? చాలా పెద్ద మిస్సింగ్ కేసు. మీ ఇంట్రాగేషన్లో ఏం తెలిసింది సార్? వీడు మీ మామయ్యను చూసిన మాట నిజం, ఇది దాచిన మాట నిజం. అది నేను చెప్పిందేగా. నీది FIR, నాది SIR. ఎస్ఐఆరా? ఎఫ్ఐఆర్ విన్నాం కానీ ఎస్ఐఆర్ ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నీది, సెకండ్ ఇంట్రాగేషన్ రిపోర్ట్ నాది. మళ్ళీ చెప్తున్నా, మీ మామయ్యని వీడు చూసిన మాట నిజం, ఇది దాచిన మాట నిజం. మళ్ళీ అదే మాట. ఆయన ఎక్కడున్నా నాకు తెలియదంటుంటే. నీకు తెలుసో తెలీదో, ఆ కిల్లరగాడు దొరికాక తెలుస్తుందిలే. హలో, చెప్పరా. అలాగే, థ్యాంక్స్ రా. పోలీసులు గంటైంది లోపలికెళ్ళి, అప్పటి నుంచి రాలే. కొంపదీసి డెడ్ బాడీ మీద దొరికిందంటవా? దొరికితే ముందు బొక్కలేసేది నిన్నే. నన్నా? ఎవరో చూడు. ఈ కొత్త నెంబర్ ఎవరిది? కొంపదీసి పోలీసుందా? మాట్లాడు మాట్లాడు. హలో, నరసింగనా, నమస్తే అన్నా. నమస్తే, ఏం కావాలి తమ్మి? అది ఏం లేదు, నువ్వు హెల్ప్ చేయాలన్నా. ఏంటి తమ్మి? కారు ఆగుంది, తొయ్యాలనా? అది నీ కారు మా గేట్ ముందు పార్క్ చేసింది, అది కొంచెం తీయాలన్నా. నా కారు నీ గేట్ ముందా? సవ్వాలే తమ్మి. అన్నా, నీ కారు క్వాలిసే కదా? అవు, వైట్ కలర్ కదన్నా? అవును. అదే కారు. రే పాగల్, నా క్వాలిస్ నా దగ్గరే ఉంది. లేదన్నా, నువ్వు ఉండేది 8-3-228/7 బర్కత్పురా కదా? అవును తమ్మి. నేనన్నా, మీ ఇంటి ముందు వైట్ బిల్డింగ్ చిట్టి సింగ్ ని. చిట్టి సింగ్? కట్ చేసాడేంటి తమ్మి? ఈడెవడో పోలీస్ లాగా ఉన్నాడు. వీడితో పోటట్టం అనేసి ముందు అక్కడి నుంచి కార్ వెళ్ళు. పాపం దొరికిపోయాడు. మీ ఎస్ఐ ఎక్కడ? సార్, వీడు మన ఎస్ఐ గారి గురించి అడుగుతున్నాడు. మా ఎస్ఐ కావాలా? మా ఎస్ఐ 15 years డిపార్ట్మెంట్, ఏ ప్రాబ్లం అయినా 15 minutes లో సాల్వ్ చేస్తారు. హలో అన్నా, పోలీసులు వచ్చారనా? పోలీసులా? నరసింగని పట్టుకురు. వాడిని పట్టుకుంటే నాకేంట్రా? ఆ కామేశం వచ్చాడా? ఆడ తప్ప అందరు వచ్చారన్నా. ఇంతకీ వాడేమైనట్లు? బైనాక్లో కనపడలేదన్నా. TV9 లో అనౌన్స్ చేయాల్సిందిరా. అదే చేద్దాం అనుకున్నా. నర్సింగ్ గాని పెండ్లా మర్డర్ కేసు, కామేశం గాని కిడ్నాప్ కేసు రెండు కలిపి మనం పెడతారని భయపడ్డానన్నా. అన్న, మనం బ్యాంకాక్ పారిపోదాం అన్నా. ఎవడ్రా నువ్వు? ఖాళీ రింగ్ టోన్ చప్పుడుకే భయపడతావారా? నేను ఒక ప్లాన్ చెప్తా, ఖాళీ ఫాలో అయిపో. సరే అన్నా. ఏదో పిచ్చి మా లోకం.
4 రోజుల క్రితం నా కార్ పోయింది సార్. కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంట్ ఇద్దాం వస్తే స్టేషన్ లో లంచం అడిగారు సార్. అవునా? లంచం ఇవ్వాల్సి వస్తుందని కనిపించని 4వ సింహంలాగా నీ కారు గురించి నువ్వే వెతుక్కుంటున్నావా? ఎక్కడ పోయింది ఆ కారు? ఆడెవడో లిఫ్ట్ అడిగితే ఇచ్చాను సార్. పాస్ కూడా తీసారు, కార్ కొట్టుకొని వెళ్ళిపోయాడు సార్. వాడిని చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తుపడతాను సార్. సార్ టీ తీసుకోండి. ఈడే సార్, నా కార్ కొట్టేసింది ఈడే సార్. ఏం తెలియనట్టు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. వీడా? చెప్పరా నువ్వుగా? ఏంటి? వీడు మా అత్తయ్య చెల్లెలు కొడుకు. చిచి, వీడు నా చెల్లెలు కొడుకేంటి? మన ఇంట్లో పనోడు, సక్కు మరిది. చెప్పరా? చెప్పరా చెప్పు. ఏయ్ చెప్పా. సార్, పల్సర్ అపాచీ లాంటి బైకులు, స్కోడా ఆడి లాంటి కార్లు కొట్టేసి ఏ పార్ట్ కాపాటు అమ్ముకోవటం తప్ప నాకే పాపం తెలియదు సార్. మరి నీకు తెలిసిన పుణ్యం ఏంట్రా? సార్, ఈ ఇంట్లో అది ఉంది సార్. నిధి సార్, నిధి. అబ్బా, కష్టపడటం చేతగానే ప్రతి లఫూట్ గాడు నిధుల గురించి మాట్లాడటమే. ఫ్యాంట్లో రూపాయి ఉండదు కానీ అదేదో సినిమా ఆ ఒక్కటి అడక్కు. ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లాగా బిల్డప్, కోట్ల గురించి మాట్లాడటం కాబోయే కింగ్ అంటారు. నిజం సార్, ఇంట్లో నిధి ఉంది సార్. బొంగు పగిలిపోద్ది. చెప్పరా చెప్పు. ఆయన్ని ఫోటోలో చూడటం తప్ప ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చూడలేదు సార్. రేయ్, అగ్ని ఇక్కడ 15 years డిపార్ట్మెంట్ 15 minutes లో సాల్వ్ చేస్తా. ఆల్రెడీ హాఫ్ డే అయింది ఇక్కడ. ఫుల్ డే కాకముందే మీ మామయ్య మీ ఇంట్లో ఉంటాడు. మీకేమైనా ప్రాబ్లమా? వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్. మీ నలుగురికి తెలుసు ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి. ఊరుకోబే. అగ్ని, మీరు ఎలా ఎందుకు చెప్తారా? మీ నలుగురిలో నిజం ఒక్కడికే తెలుసు. కిల్లర్ ఎక్కడున్నాడో, ఓనర్ ఎక్కడున్నాడో, డెడ్ బాడీ ఎక్కడున్నాడో. ఓ, ఇలా అందరినీ కలిపి ఇంట్రాగేట్ చేస్తే నిజం బయటకు రాదు. ఒక్కొక్కరిని సపరేట్గా ఇంట్రాగేట్ చేయాలి. ముందుగా లేడీస్ ఫస్ట్. పద. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.